హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టైం టేబుల్ ప్రకారం లాస్ట్ వీడియో ఇది. విద్యా దృక్పథాలు డిఎస్సికి సంబంధించి గ్రాండ్ టెస్ట్. ఈ విద్యా దృక్పథాలు పెర్స్పెక్టివ్ అనేది గ్రాండ్ టెస్ట్ అయినా 8 బిట్లే ఉంటాయి. ఎందుకంటే మన డిఎస్సిలో విద్యా దృక్పథాల నుంచి 8 బిట్లు మాత్రమే వస్తాయి, 4 మార్కులు అవి. ఈరోజు అయితే మన టైం టేబుల్లో 34వ రోజు. దాదాపుగా వరుసగా 34 రోజులు కష్టపడి 68 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. టైం టేబుల్ స్టార్ట్ అయిన రోజు ఈ టైం టేబుల్ ఇచ్చేసాను కానీ కష్టమేమో పాటించడం అనుకున్నా, కానీ దాదాపుగా 100% ఎఫర్ట్ పెట్టి టైం టేబుల్ని అయితే సక్సెస్ చేయడం జరిగింది. ఇంకా డిఎస్సికి నెక్స్ట్ ఏంటి, దాదాపుగా 3, 4, 5 టైం టేబుల్, 6, 7, 8 పెర్స్పెక్టివ్, మెథడ్స్, సైకాలజీ వీటిలన్నిటికో టైం టేబుల్ ఇచ్చి వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం, డిఎస్సికి నెక్స్ట్ ఏంటి, ప్లాన్ మీది, అమలు నాది, దీని గురించి లాస్ట్లో మొత్తం డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే బిట్లు చూద్దాం. గ్రాండ్ టెస్ట్ విద్యా దృక్పథాలు. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. 1వది, వుడ్స్ డిస్పాచ్ 1854ను విద్యారంగంలో మాగ్నా కార్టా అని అంటారు. అయితే ఈ వుడ్ ఎవరు? కంపెనీ విద్యాధికారి, కంపెనీ విద్యాశాఖ మంత్రి, కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడు, గవర్నర్ జనరల్ ఇంగ్లాండ్. 2వది, జీసీపీఐ నిర్వచనంలో సి అనగా కమిటీ, కమ్యూనికేషన్, చార్టర్, కోర్స్. 3వది, షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధికి 3 సామాజిక నిర్మితి అంశాల నుంచి అవరోధాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్న రేణుకారాం కమిటీ పరిశోధన ఏ సంవత్సరంలో జరిగింది? 1959, 1960, 1961, 1969. నెక్స్ట్ బిట్ 4వది, బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు అంతర్జాతీయంగా? డిసెంబర్ 10, అక్టోబర్ 10, సెప్టెంబర్ 20, నవంబర్ 20. నెక్స్ట్ 5వది, సామాజిక ప్రక్రియల్లో, సమాజ రీతులలో సమాజ సంస్థలు వాటి మధ్య చర్య ప్రతిచర్యల్లో చోటు చేసుకున్న మార్పులను సామాజిక మార్పు అంటారు అని చెప్పినది జోన్స్, డేవిన్, గిల్లెన్ అండ్ గిల్లెన్, మార్క్ ఐవర్ అండ్ పేజ్. 6వది, సైనిక పాఠశాలలు క్రింది ఏ తరగతి నుండి ఏ తరగతి వారికి బోధన అందిస్తాయి? 6 to డిగ్రీ, 6 to 12, 6 to 10, 3 to 12. 7వది, ఏ కమిటీ సూచనలతో ఐఐటీలను మద్రాస్, ఖరగ్పూర్, కలకత్తా, కాన్పూర్లలో స్థాపించారు? సెకండరీ విద్యా కమిషన్, విశ్వవిద్యాలయ కమిషన్, భారతీయ విద్యా కమిషన్, ఎస్ పాల్ కమిటీ. ఇంక 8వది లాస్ట్ బిట్, ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది పిల్లల సంఖ్య దాటితే ఒక ప్రధానోపాధ్యాయుని నియమించుకోవాలి? 150, 151, 90, 91. ఇవి ఫ్రెండ్స్ పెర్స్పెక్టివ్ బిట్లు. ఇప్పుడు వీడియో యొక్క ఆన్సర్ చూద్దాం. మొత్తం 4 మార్కులు, 8 బిట్లు. 1వది, వుడ్స్ డిస్పాచ్ 1854ను విద్యారంగంలో మాగ్నా కార్టా అని అంటారు. అయితే ఈ వుడ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడు. 2వది, జీసీపీఐ నిర్వచనంలో సి అనగా? ఆన్సర్ ఆప్షన్ ఏ, కమిటీ. అసలు ఈ జీసీపీఐ అంటే జనరల్ కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. జనరల్ కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. 1835 భారత ప్రభుత్వ చట్టం ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు వీటి ముందు వాటిని చర్చించడానికి అనువుగా ఉండేదే ఈ జీసీపీఐ, జనరల్ కమిటీ ఆన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ బిట్ 3వది, షెడ్యూల్ తెగల విద్యాభివృద్ధికి 3 సామాజిక నిర్మితి అంశాల నుంచి అవరోధాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్న రేణుకారాం కమిటీ పరిశోధన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, 1961వ సంవత్సరం. 4వది, బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడు అంతర్జాతీయంగా? ఆన్సర్ ఆప్షన్ డి, నవంబర్ 20, నవంబర్ 20. నెక్స్ట్ బిట్ 5వది, సామాజిక ప్రక్రియల్లో, సమాజ రీతులలో సమాజ సంస్థలు వాటి మధ్య చర్య ప్రతిచర్యల్లో చోటు చేసుకున్న మార్పులను సామాజిక మార్పు అంటారు అని చెప్పినది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జోన్స్. 6వది, సైనిక పాఠశాలలు క్రింది ఏ తరగతి నుండి ఏ తరగతికి బోధన అందిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 6 నుండి 12వ తరగతి వరకు. 7వది, ఏ కమిటీ సూచనలతో ఐఐటీలను మద్రాస్, ఖరగ్పూర్, కలకత్తా, కాన్పూర్లలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ బి, విశ్వవిద్యాలయ కమిషన్ 1948. 8వది, ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలలో ఎంతమంది పిల్లల సంఖ్య దాటితే ఒక ప్రధానోపాధ్యాయుని నియమించుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 150 దాటితే. ఇవి ఫ్రెండ్స్ పెర్స్పెక్టివ్ యొక్క గ్రాండ్ టెస్ట్. ఈ 8 బిట్లకి 4 మార్కులకి మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. దీంతో మన టైం టేబుల్ సక్సెస్ అయినట్లే. ఇంకా వాట్ నెక్స్ట్? టైం టేబుల్ సక్సెస్ తర్వాత డిఎస్సికి నెక్స్ట్ ఏంటి అంటే, దాదాపుగా మన 3, 4, 5 తరగతుల తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ అన్ని బిట్లతో పాటు 6, 7, 8 తరగతుల నుంచి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్లస్ పెర్స్పెక్టివ్ ప్లస్ సైకాలజీ ప్లస్ మెథడాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ కూడా చాలా వరకు బిట్లు తయారు చేయడం జరిగింది. ఇంకా దీని రిలేటెడ్గా 9వ తరగతి 10వ తరగతుల నుంచి సైన్స్, సోషల్ కూడా పూర్తిగా మనం బిట్లను అయితే ఆల్రెడీ ఉన్నాయి, మన ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి.
సో మరలా 9, 10 తరగతుల కంటే మరలా వీటిని రివిజన్ చేయడం బెటరా, లేక నా చాయిస్ ప్రకారం వీలుని బట్టి ఇవ్వడం బెటరా, లేక మీకేమైనా సలహా ఉంటే మీరు రకరకాల ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఇందులో ఏ బిట్ అయినా వస్తే బాగును, ఈ ఛానల్ నుంచి ఆ బిట్లు వస్తే బాగును అని మీకేమైనా అనిపిస్తే అవైనా కామెంట్ రూపంలో తెలియచేస్తే నా వంతుగా నేనైతే ఇవ్వడానికి దాదాపుగా 100కి 200% ప్రయత్నిస్తాను. ఈ టైం టేబుల్ ఎంతవరకు సక్సెస్ చేయడానికి అయితే 100కి 200 పనిచేశాను. అలాగే మీరు ఇచ్చే కామెంట్లకి బదులిస్తూ అవి నాకేమైనా వీలైతే వాటిని బిట్ల రూపంలో తయారు చేయడానికి కానీ క్లాస్ రూపంలో తయారు చేయడానికి కానీ నా వంతుగా వీలున్నంత వరకు పనిచేస్తూ మీకైతే డిఎస్సి సక్సెస్ అయినంత వరకు క్లాసులు కానీ బిట్స్ రూపంలో కానీ నా వంతుగా ప్రతిరోజు నిరంతరం వీడియోలు అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి మన ఛానల్లో. అందుకోసమే డిఎస్సి ఈ టైం టేబుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి వాట్ నెక్స్ట్ ప్లాన్ మీది, అంటే మీరు ఇచ్చే ప్లాన్ని అమలు చేసే బాధ్యత నాది అనే దీంతో ఈ థంబ్నెయిల్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ముందుకి ఫార్వర్డ్ అవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నా సందేహం మీకు అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే 3వ తరగతి నుంచి దాదాపుగా ప్రతి టెక్స్ట్ బుక్ని కవర్ చేస్తూ ప్రతి పాఠాన్ని కవర్ చేస్తూ బిట్లే తయారు చేయడం జరిగింది. అలాగే మన ఛానల్లో ఇప్పటికే దాదాపుగా 3 రకాలైన గ్రాండ్ టెస్టులు కూడా ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లు అన్నీ కవర్ చేస్తూ డిఎస్సి లెవెల్ బిట్లతో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అందుకోసం ఏమనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాను. ఇది ఫ్రెండ్ ఈరోజు వీడియో. దీంతో మన టైం టేబుల్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లైక్ చేయండి, కామెంట్ రూపంలో ఏదైనా తెలియచేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది మన నిరంతరంగా చెబుతున్న మాట, చెప్పే మాట, చెప్పబోయే మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.